సో, చాలామంది చూసేదేంటంటే అవేర్‌నెస్ అయినా సరే, ఇన్ఫర్మేషన్ అయినా గూగుల్ ఓపెన్ చేయగానే మాకు మోకాళ్ళ నొప్పులున్నాయి. ఏం చేయాలి? లైక్ దే ఫాలో ద రెమెడీస్, దే ఫాలో ది డైట్. ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటారు. ఒక్కసారి పెయిన్ తగ్గిపోయిందని చెప్పి దే స్టార్ట్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. సో, యాస్ ఎ క్వాలిఫైడ్ సర్జన్‌గా మీరు ఒక వ్యక్తికి మోకాళ్ళ నొప్పులు అయ్యాయి అంటే ఇనీషియల్ స్టేజెస్‌లో ఉన్నప్పుడే, ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వాళ్ళేం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ అండి. చిల్డ్రన్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్స్లో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ కంజెనిటల్గా జోనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఫ్యామిలీ పరంగా తాతల ముత్తాతల నుంచి వచ్చే కీలవాతం అండి. ట్రమాటిక్ అంటే స్పోర్ట్స్ ఇంజురీస్, పిల్లలు ఏం చేస్తారంటే ఇళ్లలో చెట్లెక్కి కింద పడతారు. వాళ్ళు ఇంటికి వచ్చి చెప్పరు నాకు దెబ్బ తగిలింది, ఎందుకంటే భయపడతారు పేరెంట్స్ కొడతారని. ఆ నెగ్లెక్టెడ్ వన్ ఏమవుతుందంటే లోపల బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి సెప్టిక్ ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది, బ్యాక్టీరియా వస్తుంది. సో చిల్డ్రన్స్లో ఇది. కొంచెం ఏజ్ దాటి 15-20 ఏజ్ వచ్చేసరికి స్పోర్ట్స్ యాక్టివిటీస్లలో లిగమెంట్ ఇంజురీ, జాయింట్స్ ఇంజురీస్ ఎక్కువ అవుతుంటాయి. అలాగే ఈ 25 నుంచి 45 ఏజ్ మధ్యలో వీళ్ళకు వేరియస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ రావచ్చు, మోకాల్లో రుమటైడ్ ఆర్థరైటిస్ రావచ్చు, నాన్ రుమటైడ్ ఆర్థరైటిస్ రావచ్చు. అంతేకాకుండా వి గెట్ లాట్ ఆఫ్ డిసీజెస్ రిలేటెడ్ టు ట్యూబర్క్లోసిస్ రావచ్చు. సో ఇట్లా మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్, మల్టిపుల్ ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. కాబట్టి సో ఈ మిడిల్ ఏజ్లో వచ్చే డిసీజెస్ ఇవి ఉంటాయి. ఇక 45 ఏజ్ తర్వాత విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ ఉండటం, ఆస్టోపోరోసిస్ అనే డిసీజ్ రావటం వల్ల వాళ్ళలో మనకు డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అని వస్తుంది. ఈ డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అనేది మనకు కామన్. సో మనం ఏజ్ ప్రకారం అసెస్ చేసుకోవాలి ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ డెవలప్ అయింది. దెన్ వి ఫర్దర్ డూ ఏ బేసిక్ ఎక్స్రే. ఆ ఎక్స్రేలో మనకు బేసిక్ కాజ్ తెలుస్తుంది. ఎక్స్రేతో సరిపోకపోతే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేసుకుంటాం మనం. దీంతో పాటు కొన్ని బేసిక్ టెస్ట్లు ఉంటాయి. టెస్ట్లు అంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్ తెలుసుకుంటాం, సోరియాటిక్ ఫ్యాక్టరు, యూరిక్ యాసిడ్లో గౌటీ ఆర్థరైటిస్ చూస్తాము. సో ఇదే కాకుండా నాన్ స్పెసిఫిక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. సిఆర్పి లెవెల్స్, ఈఎస్ఆర్ లెవెల్ చూసి డిజీజ్ ప్రాసెస్ ఎలా ఉంది అని చూస్తాం. ఆ తర్వాత విటమిన్ డి, కాల్షియం లెవెల్ చూసి ఆస్టోపోరోసిస్ ఎలా ఉంది, బోన్ క్వాలిటీ ఎలా ఉంది, బోన్ డెన్సిటీ ఎలా ఉంది అని చూస్తాం. వీటిని బట్టి డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ తెలుసుకుంటాం. సో ఇది ఆర్థరైటిస్. ట్రొమాటిక్ అని ఉంటుంది. ట్రామా అంటే దెబ్బ తగలటం వల్ల జాయింట్ లోపల జాయింట్ లోపల మనకు యాంటీరియర్ పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్ అని జాయింట్ను ముందుకు వెనకకు జారకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సైడ్స్ కొలాటరల్ లిగమెంట్స్ ఉంటాయి, పక్కలకు జారకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా లోపల డిస్క్లు ఉంటాయి, అది మనం ఎగిరి దుంకినా కూడా మనం ప్రొటెక్ట్ చేస్తుంది. వాటిని మెనిస్కస్ అంటాం. వాటి ఇంజురీ ఉంటుంది. అంతేకాకుండా మనకు బోనీ ఎండ్స్ డ్యామేజ్ అవుతాయి, ఫ్రాక్చర్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నిటికీ ఆర్థరైటిస్గా మనం పరిగణలో తీసుకుంటాం. ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్. సో ఆర్థ్ర అంటే జాయింట్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో ఇన్ఫ్లమేషన్ అంటే ఉత్తేజం అంటే ఎర్రబడ్డం, వాపు రావడం, నొప్పి రావడం, డిఫికల్టీ ఇన్ మూమెంట్ ఆర్ స్టిఫ్నెస్ ఇన్ ద మూమెంట్. ఈ 4 అంశాలను మనం ఇన్ఫ్లమేషన్గా భావించడం జరుగుతుంది. సో యూజువల్గా సీజన్ మారే కొద్ది కూడా చేంజెస్ ఉంటాయి కదా సార్ మన బాడీలో. అండ్ దిస్ వింటర్ సీజన్ అయితే చాలా ఇబ్బంది పడతారు కదా ఆస్టియోఆర్థరైటిస్. సో కొన్ని ఆర్థరైటిస్ వింటర్లో ఇన్ఫ్లమేబుల్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఫ్లేరప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రుమటైడ్ ఆర్థరైటిస్. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది స్పెసిఫిక్గా వింటర్లో మనకి ఈ యొక్క ఇంటర్నల్గా సైనోయిల్ ఫ్లూయిడ్ ఇరిటేషన్ ఎక్కువైపోయి వింటర్లో అది జాయింట్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. అంటే మేజర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయా, మైనర్ జాయింట్స్? మేజర్. రుమటైడ్లో చిన్న జాయింట్లు వస్తాయి, పెద్ద జాయింట్లు వస్తాయి. సో అన్ని కీళ్ళు ఆల్టర్నేట్గా వస్తుంది, రెగ్యులర్గా ఒక జాయింట్లో ఉండదు. ఓసారి చిన్న జాయింట్ వస్తే ఒకసారి పెద్ద జాయింట్లో వస్తుంది. ఇలా ఆల్టర్నేట్ జాయింట్ రుమటాయిడ్లో స్పెసిఫిక్గా వస్తుంది. అంటే ఇదే లక్షణం అనుకోవచ్చు. అది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది వాళ్ళకి, గొంతులో సోర్ థ్రోట్ ఉంటుంది, హార్ట్లో రుమటాయిడ్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది టిపికల్గా రుమటాయిడ్లో. సోరియాటిక్ గౌటీ ఆర్థరైటిస్లో మనం టిపికల్గా బొటనవేలు, పాదంలోని బొటనవేలులో గౌటీ ఆర్థరైటిస్ అంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి. ఇవి మనం స్పెసిఫిక్గా చూస్తాం. డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే మేజర్ జాయింట్స్ నీస్ అండి. ఎందుకంటే మన 70% ఆఫ్ వెయిట్ ఫాల్స్ ఆన్ ద నీ జాయింట్. సో దట్ ఎఫెక్ట్ అంటే వెయిట్ బేరింగ్ పార్ట్ ఎక్కువగా నీ జాయింట్ కాబట్టి డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్లో నీ ఫస్ట్, తర్వాత హిప్, తర్వాత యాంకిల్. సో లోవర్ లిమ్లో డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే నెక్రోటైజింగ్ అంటే
మనం ఏదైతే బేరింగ్ అరిగిపోతుంది వేరెంటీర్ వాళ్ళని అనుకున్నామో ఈ 3 జాయింట్లు ఎఫెక్ట్ సార్ అవుతాయి. ఏజ్ ఒక్కసారి మాట్లాడుకుందాం. ఏ ఏజ్ లో కనిపిస్తుంది అంటారు ఇది? ఇది అబోవ్ 45, 45. స్పెషల్లీ విటమిన్ డి కాల్షియం తక్కువ ఉండడం, ఆస్టోపోరోసిస్ అనే డిజీజ్ రావడం అండ్ బోన్ డెన్సిటీ చాలా తక్కువ ఉండటం. అబోవ్ 45-50 స్పెషల్లీ లేడీస్లలో పోస్ట్ పీరియడ్స్ స్టాప్ అయిన తర్వాత వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఈ విటమిన్ డి అండ్ కాల్షియం ప్రొడక్షన్ సరిగ్గా ఉండకపోవటం వలన వీళ్ళు ఎక్కువగా మన ఇండియన్ కంట్రీలో ఎక్కువగా గుడ్డలు కప్పుకొని తిరుగుతారు, బుర్కాలు కప్పుకొని తిరుగుతారు. వాళ్ళలో సన్ ఎక్స్పోజర్ లేకపోవటం వలన వాళ్ళకి విటమిన్ డి ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. మనకు విటమిన్ డి ప్రొడక్షన్ కేవలం చర్మం ద్వారానే వస్తుంది. ఇట్ ఈస్ నాట్ న్యూట్రిషనల్ కాదు. సార్ చాలా మంది సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు కదా మరి. సప్లిమెంట్ ఈజ్ కాల్షియంని మొబిలైజ్ చేసి విటమిన్ డి, ఇట్ ఈస్ అంటే నాట్ మీరు డైరెక్ట్ అంటున్నారు కదా, ప్రొడ్యూసర్. విటమిన్ is డి also డైరెక్ట్ useful ప్రొడ్యూసర్ కాదు. Okay. సో బట్ కాల్షియంతో పాటు ఇట్ గివ్స్ అ సప్లిమెంట్. బట్ వెన్ సన్ ఎక్స్పోజర్ ఈస్ దేర్, దిస్ విల్ రియాక్టివేట్ టు ప్రొడ్యూస్ విటమిన్ డి. సో వీ ఆల్వేస్ అడ్వైజ్, ఇప్పుడు అమెరికాలో సముద్రం దగ్గర జస్ట్ అండర్వియర్ తోటి పడుకొని ఉంటారు, వాళ్ళని మనం పిక్చర్లు అనుకుంటాం. కానీ యాక్చువల్లీ విటమిన్ డి కోసము వాళ్ళు అండర్వేర్ మీద ఎక్కువగా స్కిన్ ఎక్స్పోజ్ చేసి సన్కి ఎక్స్పోజ్ అవుతారు. ఎందుకంటే స్పెషల్లీ ఫర్ విటమిన్ డి డెఫిషియన్సీ అమెరికాలో ఎక్కువగా ఎందుకు ఉంటుందంటే వాళ్ళు ఎక్కువగా సెడెంటరీ లైఫ్, ఎక్కువగా ఆఫీసు, ఎయిర్ కండిషన్ రూమ్స్ ఉంటారు. కాబట్టి వీళ్ళకి వీకెండ్స్ అవగానే సాటర్డే సండే బీచ్ సైడ్ వెళ్ళి టోటల్గా తక్కువ గుడ్డలతోటి జస్ట్ షార్ట్ తోటి ఎండలో పడుకుంటారు. దట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ద విటమిన్ డి. అందుకనే వాళ్ళకు ఓల్డ్ ఏజ్లో ఫ్రాక్చర్స్ కావు. మనకు ముసలి వాళ్ళు చైర్లోకి వెళ్ళి జారి కింద పడితే మేజర్ హిప్ ఫ్రాక్చర్స్ అవుతున్నాయి, జస్ట్ బికాస్ ఆఫ్ విటమిన్ డి అండ్ కాల్షియం డెఫిషియన్సీ. yes sir, exactly. ముసలి వాళ్ళ దాకా వెళ్ళిపోయారు, యంగ్ వాళ్ళకు కూడా అలానే ఉంది. స్పైన్ ఫ్రాక్చర్స్ అవుతున్నాయి. మనం ముసలి వాళ్ళల్లో చైర్లో నుంచి కింద పడిపోతేనే స్పైన్ ఫ్రాక్చర్స్ అవుతున్నాయి, కాళ్ళు చేతులు పడిపోతున్నాయి, జస్ట్ బికాస్ ఆఫ్ విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ. ఎందుకంటే మన ఆడవాళ్ళు ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ గారు, అందులో ముస్లిమ్స్ ఎక్కువగా బుర్కాలు వేసుకొని తిరుగుతారు. కాబట్టి వీళ్ళలో విటమిన్ డి కాల్షియం తక్కువగా ఉంటుంది, బోన్ డెన్సిటీ చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా దే గెట్ ద ఫ్రాక్చర్. స్కూల్ గోయింగ్ కిడ్స్ కూడా వాళ్ళకు కూడా విటమిన్ డి ఎక్స్పోజర్ లేదు. మనం విటమిన్ డి 7-8 చూస్తున్నాం, మినిమం 30 ఉండాలండి. బట్ ఈవెన్ పిల్లలలో, స్టూడెంట్స్లలో కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు మాస్క్లు వేసుకుంటున్నారు, వాళ్ళు బైక్ రైడ్ చేసేటప్పుడు వేసుకుంటున్నారు, ఈవెన్ నడిచేటప్పుడు రోడ్ల మీద ట్యాన్ అవుతుందని చెప్పేసి సన్ ఎక్స్పోజర్కి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏవో కప్పేసుకుంటున్నారు. సో దానివల్ల కూడా వాళ్ళకు తక్కువ విటమిన్ డి ఎక్స్పోజర్ వస్తుంది. కాబట్టి తద్వారా కూడా వాళ్ళకు విటమిన్ డి రావడం, పిల్లలు హెయిర్ లాస్ అవ్వడము, బోన్ పెయిన్స్ రావడము. హెయిర్ లాస్ కూడా విటమిన్ డి లేకపోవటం వలన హెయిర్ లాస్ అవుతుంది. విటమిన్ డి లేకపోవటం వలన ఈ ఇన్ఫెక్షన్స్, కోవిడ్ ఇన్ఫెక్షన్ రావడానికి వన్ ఆఫ్ ద కారణం విటమిన్ డి. ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్టప్ కాకపోతే, విటమిన్ డి లేకపోతే బూస్టప్ కాదు. సో దానివల్ల కూడా కొన్ని వైరస్లు మన మీద అటాక్ చేస్తాయి. సో ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా విటమిన్ డి కావాలి, మన హెయిర్ గ్రోత్కి కూడా విటమిన్ డి కావాలి, బోన్ గ్రోత్కి కూడా విటమిన్ డి కావాలి, బోన్ స్ట్రెంత్కి కూడా విటమిన్ డి కావాలి. దీంతోపాటు కాల్షియము, మినరల్స్, జింక్, మెగ్నీషియము, ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ సమాంతరంగా హెల్ప్ చేస్తాయి. కాబట్టి మనము బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మనకి సమస్యలు వచ్చే ఆస్కారం తక్కువ ఉంటుంది.